రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైటా? తాజాగా హరగోపాల్ ఎవరైతే నక్సలైట్ల సానుభూతి పురాణాలా లేకపోతే నక్సలైట్లకి దాన్ని ఏమంటారు, ఈనాటి ఫేస్ అంటే అవుట్ ఆఫ్ ఫారెస్ట్ ఫేస్ అనాలా, విద్యావంతుడిగా నక్సలైట్లని మద్దతుదారుగా ఉన్నటువంటి హరగోపాల్ కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. నక్సల్స్ ఉనికి ఏం పోలేదు, నక్సల్స్ ఛత్తీస్గఢ్లోని బాగానే ఉన్నారు, జార్ఖండ్లోని బాగానే ఉన్నారు, తెలంగాణలోని బాగానే ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో బాగానే ఉన్నారు. రాహుల్ గాంధీని నక్సలైట్ల పట్ల సానుభూతి ఉంది, అందుకనే ఆయన్ని అర్బన్ నక్సల్స్ అని పిలుస్తున్నారు వీళ్ళు అన్నటువంటిది. అంటే ఏంటి, రాహుల్ గాంధీ నక్సలైట్లను సమర్థిస్తాడని. పాకిస్తాన్తో పాటుగా ప్రతి దాన్ని భారతదేశంలో అనేక అంశాలు అంటే దేశ భద్రతని పట్టించుకోకుండా కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు అనేక సంస్థలతో మసిలింది. అందులో ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించే సంస్థలతో కలిసి పొత్తు పెట్టుకుని భారతదేశ వ్యతిరేక భావజాలాన్ని పెంచి పోషించేటటువంటి దానికి వీళ్ళు కూడా తోడు నిలబడినటువంటి పరిస్థితి. చివరికి కష్టాలు వచ్చి నష్టాలు వచ్చిన తర్వాత వీళ్ళనే తరిమేస్తే ఇప్పుడు ఆ ప్రాంతాలను మళ్ళీ దారికి తీసుకురావడానికి నానా తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం అందవుతుంది. రెండో పక్కన ఇంకొకటి ఏమైంది, తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో మనకు ప్రత్యక్షంగా కనబడినటువంటిది ఎక్కడుందయ్యా అంటే, ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి తీవ్రవాద సంస్థల్ని కూడా సుదీర్ఘకాలం పాటు కాపు కాసినటువంటి పరిస్థితి అదే కాంగ్రెస్ పార్టీది కనబడుతుంది. కాంగ్రెస్ హయాంలో ఇట్లా పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళారా, 16 సార్లు గత 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 మధ్యలో 16 నగరాల మీద దాడులు జరిగింది. అంటే యుద్ధమే జరిగింది, కానీ ఏమైనా రిటాలియేషన్ అటాక్స్ చేశారా? నథింగ్. పైగా ఆ టైంలో పండగలు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ పార్టీలు చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ ఇదేమన్నా ఊహిస్తారా అని మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అట్లాంటిది తాట తీసి వదిలిపెడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అట్లాగే ఒకప్పుడు ఖలిస్తానీ తీవ్రవాదాన్ని పెంచి పోషించింది అదే కాంగ్రెస్ పార్టీ. ఒకనాడు ఏదైతే ఈశాన్య కాశ్మీరీ తీవ్రవాదాన్ని పెంచి పోషించింది కూడా అదే కాంగ్రెస్ పార్టీ. అంటే తమ అవసరం కోసం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, నక్సలిజాన్ని పెంచి పోషిస్తుంది, అవసరం తీరాక వాళ్ళకి ఆ ముద్రలు వేసి చెడగొడుతుంటుంది. బాగానే ఉంది అంతా. ఈ విచిత్రం ఏంటంటే తీవ్రవాదులు నక్సలైట్లను నెత్తిన పెట్టుకునేట్టు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి మద్దతుగా నిలిచేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ని నిషేధించింది, విశ్వ హిందూ పరిషత్ నిషేధించింది, దేశభక్తితో వ్యవహరించేవాడిని. అది వాళ్ళ స్పెషాలిటీ.